మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పీఎం మ్యూజియంలో ఏ స్టేట్ మ్యాన్స్ జర్నీ పేరుతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పివి మనవడు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి సుభాష్ ప్రారంభించారు. సాధారణ కుటుంబం నుంచి దేశాన్ని నడిపించిన మహానేతగా పివి నరసింహారావు ఎదిగారని కొనియాడారు. భారత ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన నాయకుడు పివియేనని గుర్తు చేశారు. నేటి బలమైన ఆర్థిక వ్యవస్థకు ఆయన సంస్కరణలే కారణమని పేర్కొన్నారు. భారతరత్న అవార్డీ మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయాల్లో మరి మోదీ గారు చేసిన అనేకమైన సంస్కరణలో భారత ప్రధానులు వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి 14 ఏప్రిల్ 2022లో ప్రధానమంత్రి సంగ్రహాలయ మరి ప్రారంభించిన సందర్భంగా ఈరోజు పివి గారి బర్త్డే సందర్భంగా జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ మరి చేయడం కూడా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా పివి నరసింహారావు గారు అనగానే మరి భాషా కోవిదుడు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని భవిష్యత్తును ముందుకు తీసుకుపోయిన ఘనత కూడా వారికే తగ్గుతుంది. మెజారిటీ లేకున్నా కూడా ప్రధానమంత్రిగా అనేకమైన సంస్కరణలు సాహసపేత నిందాలు తీసుకొచ్చి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పెద్దలను మెప్పించి పార్లమెంట్లో బిల్లు పట్టుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాన్ని గుర్తించి జన్మదిన సందర్భంగా